ఎవ్వరికీ డౌట్ రాదు. పక్కాగా ప్లాన్ చేశాను. నువ్వు సూపర్ రాజా. ఇక బాజా భజంత్రులే కదా. పిన్ని అదేం లేదు సార్, మ్యామ్ సాబ్ చాలా మంచివారు. అమ్మమ్మేమో అతన్ని కేరింగ్గా చూసుకుంటుంది, అతనేమో అమ్మమ్మ మంచిది అని చెప్తున్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. అది మనిషి కాదు రాజు, చెదపురుగు. మాటలతో తినేస్తుంది, జాగ్రత్త. ఇదేంటి, సవాల్గా వస్తారనుకుంటే ప్రాణాలతో వచ్చారు. క్యాబ్లో వచ్చారేంటి వసు? కార్ ఏమైంది? కార్ చెడిపోయిందక్క, బ్రేకులు పనిచేయలేదు, పెద్ద ప్రమాదం తప్పింది. కారు బ్రేకు పనిచేయలేదా? మీకేం కాలేదు కదా? ఏం కాలేదన్నయ్య, లక్కీగా పెట్రోల్ అయిపోయి కార్ ఆగిపోయింది, లేదంటే మేజర్ యాక్సిడెంట్ అయ్యేది. ఛ, అలా బతికి బయటపడ్డారా? వీళ్ళకి ఇంకా భూమి మీద నూకలున్నాయి. బ్రేకులు పనిచేయకపోవడం ఏంటన్నయ్య? కార్ కండిషన్లోనేగా ఉంది. అవును కదా అభి, మొన్ననే కదా కార్ సర్వీసింగ్ చేయించాం. దేవుడి దయవల్ల మీకేం కాలేదు, అంతే చాలు. డాడీ, ఇది బ్రేక్ వైరా? అవును బన్నీ, కార్ బ్రేక్ వైరే. బ్రేక్ వైర్ ఇక్కడ పడుందేంటి? చూస్తుంటే ఎవరో కట్ చేసినట్టున్నారు. అంటే ఇదెవరో కావాలని చేశారా? కారు బ్రేక్ తీసేసి మీకు యాక్సిడెంట్ చేయాలనుకున్నారా? ఎవరు చేశారండి ఇది? మనల్ని చంపాలని ఎవరు ప్లాన్ చేశారు? ఇంటి ముందు పార్క్ చేసిన కార్ దగ్గరికి బయట నుంచి ఎవరొచ్చారు? బ్రేక్ వైర్ ఎప్పుడు కట్ చేశారు? బయట నుంచి ఎవరొస్తారు? రాజు, నువ్వు ఇంటి ముందే ఉన్నావు కదా, బయట నుంచి ఎవరైనా వచ్చారా? లేదు మేడం, ఎవరూ రాలేదు. వాళ్ళెవరో తెలుసుకోవాలి అభి. మిమ్మల్ని చంపాలని చూశారంటే వాళ్ళని వదిలిపెట్టకూడదు. బయట నుంచి ఎవరైనా వస్తే సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా.
సీసీటీవీ ఫుటేజ్ చూస్తే వాళ్ళెవరో తెలుస్తుంది కదా. గుడ్ ఐడియా. బన్నీ, వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకురా. ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఎందుకు అభి? సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి అత్తయ్య. ఛా, ఇలా దొరికేశానేంటి? వెంటనే పారిపోవడం బెటర్. అయ్యో, నా రాజాకు ఈ రోజే ఆఖరి రోజు అవుతుందా? అభిగాడు, భాస్కర్ గాడు, వసు, పావనీలు నా రాజాను చంపేస్తారేమో. పారిపో రాజా, రన్ రాజా రన్. ఇప్పుడు పారిపోవడం ఎందుకు? ఎలాగో వచ్చి చచ్చాను. అభి వసూల్ని లేపేసి పారిపోతాను. ఏమైంది అభి? ఇంటి బయట సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్నయ్య. డామెట్. కెమెరా పనిచేయకపోవడం ఏంటి అభి? మొన్నే కదా నేను చెక్ చేశాం. అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి కదా. మన ఇంటి గురించి బాగా తెలిసిన వాళ్లే ఈ ప్లాన్ చేసినట్టున్నారండి. లేదంటే అంత ధైర్యంగా ఇంట్లోకొచ్చి కారు బ్రేకులు తీయరు. ఏదో ఒకటి చెప్పి వెంటనే మ్యాటర్ని డైవర్ట్ చేయాలి. మన ఇంటి గురించి తెలిసిన వాళ్ళంటే ఎవరు వాసు? ఎవరో తెలుసుకోవాలక్క. నాకు తెలుసు వసు. ఆ బ్రేక్ తీసినవాడు ఎవడో నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. ఎన్నిసార్లు అడిగినా పెళ్లి చేసుకోవడానికి లేట్ చేస్తున్నానని ఇప్పుడు నా పేరు చెప్తుందే ఏంటి? ఎవరత్తయ్య? ముగ్గురు రౌడీలు కొట్టావు కదరా, మమ్మల్ని గుడి దగ్గర ఏడిపించినోళ్ళు. ఇది వాళ్ళ పనే అయ్యి ఉంటుంది. అంటే అభి వాళ్ళని కొట్టాడని వాళ్ళ అభి వసూలు మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేశారా? అంతే అయ్యుంటుందండి. ఆ రోజు అభి వాళ్ళు బాగా కొట్టారు కదా. వాళ్ళు ఎక్కడుంటారు కనుక్కొని అరెస్ట్ చేయించండి బావగారు. ముందు అభి వసూల్ని లోపలికి తీసుకెళ్ళండి, దిష్టి తీయండి. అసలే పెద్ద ప్రమాదం తప్పించుకుని వచ్చారు. అవునభి, రండి, మీ ఇద్దరికి దిష్టి తీస్తాను. ఏంటి రాజా, కంగారు పడ్డావా?
చాలా టెన్షన్ అయ్యాను. నువ్వు దొరికిపోతావేమోనని నేను భయపడ్డాను. టైంకి నువ్వు నన్ను కాపాడావు, బాగా కవర్ చేసావు. నేను కాపాడుకోవడం నా బాధ్యత రాజా. నేను నీ కాబోయే భార్యని కదా. నువ్వు నా మాంగళ్యం కదా, నువ్వు నా పతిదేవుడివి రాజా. అమ్మా, ఈవిడ మళ్ళీ మొదలుపెట్టిందిరా బాబు. ఆ పైచ్యం ఎటెళ్తుందో ఏంటో. నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నా చేతులు పట్టుకుని మనస్ఫూర్తిగా చెప్పే రాజా. చేతులు కాళ్ళు ఎందుకు? మనస్ఫూర్తిగా థ్యాంక్స్. చేతులు పట్టుకుని చెబితే ఆ థ్రిల్లే వేరు రాజా. ఇప్పుడు చెప్పు రాజా. థ్యాంక్ యూ సుమా. పనోడివి పనోడ్లా ఉండు, నా చేతులు పట్టుకుంటావేంటి? రాజా, వాడు వచ్చేస్తున్నాడు. కవర్ చేస్తాను. ఇంకోసారి ఇలా చేసావంటే నీ 2 చేతులు ఎరగొట్టేస్తాను, చర్మం ఒలిచేస్తాను. జాగ్రత్త. ఏమైందమ్మమ్మా? చూడు బన్నీ, ఇతగాడు నా చేతులు పట్టుకున్నాడు. క్షమించండి మేడం, తప్పైపోయింది. కాపాడటం కోసమైనా సరే నన్ను టచ్ చేయకూడదు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏం బన్నీ? ఇప్పటి వరకు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, నన్ను చూడగానే మాట మార్చారేంటి? అసలు ఈ అంకుల్ ఎవరు? వాడికి మన మీద డౌట్ మొదలైనట్టుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. ఏంటి బాబు, ఏం కావాలి? బాల్ కావాలా? ఆడుకుంటావా? అను ఎక్కడ్రా? నువ్వు అక్కడవే ఉన్నావు. సంథింగ్ ఇస్ రాంగ్. అసలు ఈ అంకుల్ ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక్కసారి చెక్ చేయాలి. ఎందుకలా చూస్తున్నావు బాబు? మీ గురించే అంకుల్. ఇతని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావురా? మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? టెన్షన్ కాదురా, ఏం ఆలోచిస్తున్నావు అని. ఏం లేదు, ఈ అంకుల్ డీటెయిల్స్ కనుక్కోవాలి. అమ్మయ్యా, తప్పించుకున్నా. ఇదిగో రాజా, బన్నీగాడు అసాధ్యుడు. చూడటానికి పిల్లాడే కాని ఆవులిస్తే పేగు లెక్క పెట్టేస్తాడు. వాడితో కాస్త జాగ్రత్తగా ఉండు. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ వల్ల దొరికిపోయేవాళ్ళం. సరే రాజా, ఉంటాను. క్లయింట్ ఈవినింగ్ మనతో మాట్లాడుతా అన్నాడు అన్నయ్య. అవునబి, అందుకే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళలేదు. సాయంత్రం ఇద్దరం వెళ్ళి క్లయింట్తో మాట్లాడదాం అన్నయ్య. సరే. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అఖిల్. సరే. వసు, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను వసు, ఆరేసి వస్తాను. వదిన చీరకి నిప్పట్టుకుంది. వదినా, వదినా,
వదినా! అఖిల్ 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 లే అఖిల్ లే. నీకేం కాలేదు కదా వదినా? వసు గారు ఏమైందండి? అఖిల్ ఏమైంది? వదిన చీర అంటుకుపోయింది అన్నయ్య. అయ్యో వసు, ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? ఇంకా బ్రేక్ గొడవ గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? దాని గురించి వదిలే అక్క, బావగారు చూసుకుంటారు కదా. నీకేం కాలేదు కదా మమ్మీ? నాకేం కాలేదు. మీరందరూ నా గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు ఏం జరిగిందో గమనించారా? అఖిల్ సొంతంగా వీల్ చైర్ నుండి లేచాడు. బాబాయ్, ఇందాక లేచి నడిచారని మమ్మీ చెప్పింది కదా. లేచి నడవండి బాబాయ్, యూ కెన్ డూ ఇట్. అఖిల్ కమాన్ అఖిల్, కమాన్. అఖిల్ లే అఖిల్ అఖిల్ లేవండి బాబాయ్. అఖిల్ you can do it. ఒక్కసారి ట్రై లేవండి బాబాయ్. కొంప తీసి నడిచేస్తాడా ఏంటి? లే అఖిల్ లేవండి బాబాయ్. లేవలేకపోతున్నాను అన్నయ్య, చాలా కష్టంగా ఉంది. ఇందాక లేచి నడిచావు, ఇప్పుడెందుకు లేచి నడవలేకపోతున్నావు? ట్రై చెయ్యి. వసు గారు వద్దండి, అఖిల్కి స్ట్రెస్ ఇవ్వకండి. అనే రండి. అడుగులు వేశాను. అంటే నువ్వు నడవగలవురా, నీ వల్ల అవుతుంది. నువ్వు తప్పకుండా నడుస్తావు అఖిల్. ఒక్కసారి ట్రై చేయి అఖిల్. నడు అఖిల్, లేచి నడు, నేను నీకు హెల్ప్ చేస్తాను. 1 సెకండ్, ఇప్పుడేం చేయకండి. డాక్టర్ గారు వచ్చాక నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. ఆయన ఏం చెప్తే అదే ఫాలో అవుదాం. మీరు చెప్పిన టెస్ట్లన్నీ చేయించాం డాక్టర్. మీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అన్ని మెడిసిన్స్ ఇస్తున్నాం. తనలో ఎలాంటి చేంజ్ రావడం లేదు. కానీ ఈరోజు ఒక విషయం జరిగింది డాక్టర్. మా మిస్సెస్ కిచెన్లో వంట చేస్తుంటే చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది చూసిన అఖిల్ సొంతంగా పైకి లేచి 2 అడుగులు నడిచి పడిపోయాడు. తర్వాత ఎంత ట్రై చేసినా లేచి నడవలేకపోయాడు. అర్థమైంది అభిరామ్. దీన్ని షాక్ వైబ్రేషన్ అంటారు. అంటే ఏంటి డాక్టర్? షాక్ వైబ్రేషన్ అంటే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనిషి షాక్కు గురవడం సహజం. ఆ టైంలో మనిషి బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ కలుగుతుంది.
దాన్నే ఒళ్ళు జలధరించడం అంటారు. మీరు వినే ఉంటారు, మూగవాడు 2 షాకులకు గురై మాట్లాడడం, నార్మల్ మనిషి షాక్కి గురై పిచ్చివాడవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అలా మీ తమ్ముడు కూడా తన వదినకి ప్రమాదం జరుగుతుందన్న షాక్లో లేచి నడిచాడు. అఖిల్ మళ్ళీ ఎందుకు లేవలేకపోయాడు? ఈ షాక్ వైబ్రేషన్ అన్నది కొందరిలో పర్మనెంట్గా పనిచేస్తుంది, కొందరిలో టెంపరీగా ప్రభావం చూపిస్తుంది. అఖిల్ విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది. డాక్టర్, అంటే మళ్ళీ అఖిల్ లేచి నడవగలడా? నోనో, అతను నడవగలడు అన్నదానికి ఇదొక సంకేతం. అతను తప్పకుండా నడుస్తాడు. యు మీన్ అఖిల్కి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుందా డాక్టర్? ఉండొచ్చు, బట్ అది రిస్క్. ఎక్స్పెరిమెంట్ లాంటిది. కొద్ది రోజులు మెడిసిన్ ఇస్తాను, వాడండి. అప్పటికీ అఖిల్లో మార్పు లేకపోతే అప్పుడు షాక్ ట్రీట్మెంట్ చేయిద్దాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఏవండి, డాక్టర్ ఏమన్నారండి? అఖిల్ తనంతట తానే లేచి 2 అడుగులు వేసి మళ్ళీ ఎందుకు నడవలేకపోయాడు? డాక్టర్ చెప్పారా? చెప్పారు వసు గారు, షాక్ వల్ల అలా జరిగిందంట. అంటే ఏంటండి? మనకిష్టమైన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు షాక్ వల్ల మనకు తెలియకుండానే ఆటోమేటిక్గానే రియాక్ట్ అవుతుంటాం కదా. అవును, అలాంటి దాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అఖిల్ లాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు షాక్ వల్ల అలా రెస్పాండ్ అవుతారంట. మాటలు రాని వాళ్ళు షాక్ వల్ల మాట్లాడడం, మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు షాక్ వల్ల రికవర్ అయి నార్మల్గా మాట్లాడడం జరిగినట్టు అఖిల్ కూడా మీకు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం చూసి తనకు తెలియకుండా రెస్పాండ్ అయ్యాడు. అంటే ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ జరిగితే అఖిల్ లేచి నడుస్తాడా అండి? 100% ష్యూర్ కాదు, బట్ అలా జరిగినప్పుడు అఖిల్ లేచి నడిచే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే నా చీర అంటుకుంటున్నప్పుడు మీరెవరూ రాకపోయినా, లేదా నాకు నేను మంటల్ని ఆర్పుకోలేకపోయినా అఖిల్ నా దాకా నడిచి వచ్చేవాడేమో. తప్పు చేశానేమో అండి. లేదంటే ఈ పాటికే అఖిల్ లేచి నడిచేవాడు. అది ఖచ్చితంగా చెప్పలేమండి. షాక్ కారణంగా అఖిల్ రియాక్ట్ అయ్యాడు, అంతవరకే మనం చూడాలి. మరి అఖిల్కి షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్ ఏమో అండి. ఆ విషయం కూడా డాక్టర్ని అడిగానండి. ప్రత్యేకించి షాక్ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదంట. అనుకోకుండా జరిగే యాక్సిడెంట్స్ వల్లనే అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారంట. ఎలాగైనా అఖిల్ లేచి నడవాలండి. కావాలంటే అఖిల్కి తెలియకుండా ఏదైనా యాక్సిడెంట్ ప్లాన్ చేద్దాం. అందులో నేను పార్టిసిపేట్ చేస్తాను. నాకేమైనా పర్వాలేదు. అఖిల్ లేచి నడిస్తే చాలు. అలాంటి పిచ్చి పనులు చేయకండి. షాక్ అన్నది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. అఖిల్కి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే తను రియాక్ట్ అవుతాడేమో కదండి. అలా అని మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారా? కాస్త లేట్ అయినా మెడిసిన్స్తోనే ట్రై చేద్దాం. తొందరపడితే అఖిల్ కూడా ప్రమాదం వస్తుంది. డాక్టర్ కూడా అదే చెప్పారు. అఖిల్ ఎప్పుడు లేచి నడుస్తాడో అని నేను వెయిట్ చేస్తున్నానండి. ఈ నెల రోజుల్లోపు అఖిల్ నడిస్తే డివోర్స్ ఉండవు కదా. మీ ఉద్దేశం అర్థమైందండి, కానీ మనం తొందరపడకూడదు. కొంచెం వెయిట్ చేద్దామండి. అంటే బాబాయ్కి ఇష్టమైన వాళ్లకు ప్రమాదం జరిగితే బాబాయ్ లేచి నడుస్తారనమాట.
ఆల్రెడీ తీసుకున్నాను బన్నీ. కిచెన్లో వంట చేసేటప్పుడు దీపాల దగ్గర పరధ్యానంగా ఉండకండి వదినా. నాకేం కాలేదులే అఖిల్. నువ్వు త్వరగా లేచి నడవాలనేది మా అందరి కోరిక. అలాగే నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని మా అందరి కోరిక వసు. ఈరోజు ఎలాగైనా బాబాయ్ లేచి నడిచేటట్టు చేయాలి. బాబాయ్, ఈరోజు మీరు నేను సరదాగా బయటికి వెళ్దామా? ఎక్కడికి బన్నీ? బాబాయ్ నేను అలా బయట తిరిగేసి వస్తాం మమ్మీ. రోడ్డు మీద వీల్ చైర్ని నువ్వు బ్యాలెన్స్ చేయలేవు బన్నీ. చేస్తాను పెద్దమ్మా. నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకు చాలా బలం ఉంది. పిన్ని, ఈరోజు బాబాయ్ డ్యూటీ నాది, నీకు హాలిడే. నాకు లేవెందుకు బన్నీ, మీ బాబాయ్ని నేను చూసుకుంటానులే. బాబాయ్ని అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను పిన్ని. కాళ్ళేని వాణ్ణి ఎక్కడ తీసుకువెళతావరా? ఎక్కడైనా పడేస్తే? బాబాయ్ని బయటికి తీసుకెళ్ళి తిప్పి తీసుకొస్తాను అంటే వినరేంటి? నేను ఇంకా చిన్నపిల్లాడిని అనుకుంటున్నారా? ఏమైంది బన్నీ? ఎప్పుడు లేనిది ఎందుకంత గట్టిగా అరిచావు బన్నీ? చూడండి డాడీ, బాబాయ్ని నేను అలా బయటికి తీసుకెళ్తానంటే అందరూ వద్దంటున్నారు. దానికెందుకు అరవడం? అసలు ఏమైంది నీకు? బాబాయ్ని నేను బయట తిప్పకూడదా డాడీ? నువ్వు బ్యాలెన్స్ చేయలేవు బన్నీ. చేస్తానంటున్నాను కదా. ఎక్కడైనా వాణ్ణి కింద పడేస్తే? ఏం పడేను, జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను. ఎందుకంత పట్టుపడుతున్నావు బన్నీ? ఎప్పుడూ ఇంట్లో ఉంటే బాబాయ్కి బోర్ కొట్టదా? మీరే ఆలోచించండి. అవును బన్నీ, నాకు బోరింగ్గా ఉంది. మనం ఇప్పుడు బయటికి వెళ్దాం. థ్యాంక్స్ బాబాయ్. నేను కూడా మీతో వస్తాను. మీరు ఇంట్లోనే ఉండండి పిన్ని, నేను బాబాయ్ వెళ్ళొస్తాం. మీ పిన్నిని తీసుకువెళ్ళరా, నీతో పాటు పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. ఎవ్వరూ అక్కర్లేదు, నేనే పెద్దవాణ్ణి. పద బాబాయ్. జాగ్రత్త బన్నీ. నిజంగానే బన్నీ పెద్దవాడు అవుతున్నాడు అభి. నేను లేకుండా అఖిల్ని బన్నీ బయటికి తీసుకెళ్తున్నాడు. ఏం జరుగుతుందో ఏమో. రావసు, వంట చేద్దాం. ఏమైంది వసు? అక్క, దేవుడు ముందు పెట్టిన దీపం ఆరిపోయిందక్క. ఏదో అపశకునంలా ఉంది. ఇంట్లో ఎవరికో ఏదో ప్రమాదం వస్తుంది. ఇంట్లో ఎవరికి ఏ ప్రమాదం రాకుండా చూడు స్వామి, అంతా నీ దయ. ఎవరికి ఏమీ కాదులే వసు, నువ్వు కంగారు పడకు. పద. ఇలా టెన్షన్ అయ్యే బదులు అఖిల్తో నువ్వు కూడా వెళ్ళొచ్చు కదే. వస్తానంటే బన్నీ వద్దన్నాడుగా. వాడొద్దంటే నువ్వు మానేడువేనా? అఖిల్ బాధ్యత నీదే. ఏదైనా జరగకూడదు జరిగితే? నిన్న మొన్న తప్పించుకున్నారు. ఈరోజు అభివసులు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. ఆ ఇద్దరిలో ఒకరినో లేక ఇద్దరినో ఈరోజు ఖచ్చితంగా లేపేస్తాను.